బీబీఏ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రూప. వైఎస్ఆర్సీపీ మాడుగుల శాసన సభ్యులు మంత్రి బూడి ముత్యాల నాయుడికి అనకాపల్లి ఎంపీ సీట్ కేటాయించడంపై అనకాపల్లి జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు పలక రవి ఆధ్వర్యంలో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మంగళవారం రాత్రి టపాసులు కాలుస్తూ, మందుగుండు వెలిగిస్తూ స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా పలక రవి మాట్లాడుతూ, ధనబలం కలిగిన వ్యక్తుల్ని ప్రత్యర్థులు ఎంపీలుగా నిలబెడితే జనబలం కలిగిన నాయకుడిని ప్రత్యర్థికి ధీటుగా నిలబెట్టడం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైందని, వార్డు మెంబర్ గా, ఉప సర్పంచ్ గా, సర్పంచ్ గా, జెడ్పీటీసీగా, శాసన సభ్యుడిగా, ప్రభుత్వం విప్పుగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో పదవులు అలంకరించి సాధారణ రైతు కుటుంబం నుంచి జన్మించిన వ్యక్తి బూడి ముత్యాల నాయుడని ఈ సందర్భంగా కొనియాడారు. జనబలం కలిగిన నాయకుడిని ఎంపీగా, యువకుడు, విద్యావంతుడైన భరత్ ను శాసన సభ్యుడిగా అత్యధిక మెజార్టీతో మళ్లీ గెలిపించుకొని అనకాపల్లి వాసులు జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఇటువంటి వారు మాకు ఆదర్శమని, వీరి అడుగుజాడల్లో నడుచుకొని అనకాపల్లి అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. ధనబలం కలిగినటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ప్రకటిస్తే, జనబలం కలిగినటువంటి వ్యక్తి, జనం మెచ్చినటువంటి వ్యక్తి, జనం మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీ బూడి ముత్యాల నాయుడు గారిని ఈ రోజు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ప్రకటించినటువంటి మన ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం ఇస్తున్నాం. ఒక నియోజకవర్గం, మాడుగుల నియోజకవర్గంలో ఒక రైతు కుటుంబం నుంచి మాడుగుల నియోజకవర్గంలో దేవరాపల్లి మండలంలో తారువ గ్రామంలో ఒక వార్డు మెంబర్గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఉప సర్పంచ్గా, సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, మళ్ళీ ఎమ్మెల్యేగా, విప్గా, మళ్ళీ మంత్రిగా, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా చేసి ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా చేసినటువంటి బూడి ముత్యాల నాయుడు గారు మాలాంటి యువతకి ఎంతో స్ఫూర్తి ప్రదాత, ఒక మాస్ లీడర్, మాస్ పొలిటీషియన్. అటువంటి నేతకి ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మా అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా స్వాగతిస్తూ, కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా అభిమానాన్ని సంపాదించినటువంటి ముత్యాలనాయుడు గారిని మరియు యువకుడు, విద్యావంతులైనటువంటి మా అనకాపల్లి శాసనసభ సభ్య అభ్యర్థి అయినటువంటి శ్రీ మలసాల భరత్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి రెండు గుర్తును కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి మా అనకాపల్లి నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీ ఇస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి ముత్యాల నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి భరత్ నాయకత్వం. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.